కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అదృష్టం అంటే వాళ్ళదే అనుకున్నాం. ఎన్ని ఫ్లాపులు పడినా క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడంతో లక్కీ హీరోయిన్స్ అనిపించుకున్నారు. సరైన హిట్ ఒకటి లేకపోయినా చేతి నిండా సినిమాలున్నాయని సంబరపడిపోయారు. చివరికి ఆ లక్ దూరమైంది. ఫేడ్ అవుట్ కాక తప్పడం లేదా? వాళ్ళెవరో చూద్దాం. నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమై 7 ఏళ్లైంది. సవ్యసాచితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. హరిహర వీరమల్లులో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చినా, రాజాసాబ్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేసినా ఈ 2 సినిమాలతోనే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా నిధి 30+ లోకి అడుగు పెట్టేసింది. ఈ పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి నిధి కెరియర్ వేస్ట్ అయిపోయింది. వీరమల్లు ప్రమోషన్ కోసం పవన్ 3 సార్లు బయటకొస్తే నిధి మాత్రం రిలీజ్ కు 20 రోజుల ముందు నుంచే ప్రమోషన్ ని తన భుజాలపై మోసింది. రాజాసాబ్ లో 3 హీరోయిన్స్ ఉంటే ప్రమోషన్ సందడంతా నిధి అగర్వాల్దే. సక్సెస్ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజాసాబ్ ఫ్లాప్ తో తెలుగులో మరో ఆఫర్ లేకుండా పోయింది. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మాయిని దూరం పెట్టింది. వరుస ఫ్లాపుల తర్వాత పూజాను 2 పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి తప్పించారు. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకు దుల్కర్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.